హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మనం అయితే వాల్మీకి కేవ్స్కి అయితే వెళ్ళాం కదా. మనం వెళ్ళినప్పుడైతే షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో లోపలికి అయితే అలో చేయలేదు. సో ఈసారి అయితే షూటింగ్ అయిపోయింటుంది కాబట్టి వెళ్తున్నాం మళ్ళీ ఇంకోసారి అయితే. ఫస్ట్ అయితే మనం ఉప్పలపాడు దగ్గర ఉన్న పెద్దమ్మకి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంకాయ కొట్టేసి తర్వాత అయితే మనం వాల్మీకి కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అంటే అనేది ఈసారి అయితే తప్పకుండా అయితే చూసేద్దాం. చలో స్టార్ట్ అయిపోదాం. సో పెద్దమ్మ సాంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ టెంకాయ అయితే కొట్టేసినాను. శివ అయితే రావడానికి ఇంకా టైం పట్టుద్దంట. సో గుడి చూపిస్తా చూడండి. సో టెంపుల్ వచ్చేసి ఇదే చూస్తున్నారు కదా. సో మన కెప్టెన్ అయితే అక్కడ ఉన్నాడు. లొకేషన్ చూడండి. కిందికైతే వచ్చేసా. శివ అయితే ఆందివే వస్తాన్నాడు. సో మనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తాను. అండ్ ఇక్కడ చుట్టూ నేచర్ చూడండి ఎలా ఉందో. సో చుట్టూ చూడండి ఫుల్ గ్రీనరీ. పొలాల మధ్యలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మన శివ అయితే వస్తా అన్నాడు చూడండి. చూస్తున్నారు కదా వచ్చేసాడు. బనియాన్పల్లికి అయితే రీచ్ అయిపోయాం. డ్రింక్స్ తాగి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఫైనల్గా మనం అయితే కేవ్స్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఎంట్రన్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. చాలా ఇక లోపలికి అయితే వెళ్దాం. టికెట్స్ అయితే తీసుకుందాం ఫస్ట్ అయితే. సో బ్యాక్ సైడే టికెట్ కౌంటర్ అయితే ఉంది. టికెట్ అయితే తీసుకుందాం. బైక్ అయితే అక్కడ పెట్టేసాం. ఇక్కడ లోపల మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. టికెట్ అయితే తీసేసుకుందాం. మన శివ అయితే టికెట్స్ అయితే తీసుకుంటా అన్నాడు. సో టికెట్ వచ్చేసి టోటల్ మనకి 190 రూపీస్ అయితే పడింది. అడల్ట్స్కి అయితే 70 రూపీస్ అంట, కిడ్స్కి అయితే 50 రూపీస్ అంట. ఎంట్రన్స్ అయితే ఇదే. లోపలికి అయితే వెళ్దాం. మొత్తం మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి కిందికి. శివ ఫోన్కి వెళ్ళి చూడద్దు, స్టెప్స్ చూడు. ఫోన్ అస్సలు చూడాకు. ఒక్క జారినామంటే ఇంకేం లే. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వీడియోస్ తీసేటప్పుడు ఫోన్ సైడ్ అస్సలు చూడొద్దు. స్టెప్స్ అయితే చూస్తూ దిగండి. ఎందుకంటే కింద పడ్డారంటే చాలా డేంజరు. చాలా హైట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. మనం అక్కడ నుంచి అయితే వచ్చాం. శివ అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ చూడండి రాయి అయితే మధ్యలో ఎలా అయితే ఉందో. దీని చుట్టూ అయితే మనకి మెట్లు అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ అక్కడ ఒక రాయి అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి స్టోన్ అయితే ఎలా అవుతుందో చూస్తున్నారు కదా. అండ్ మనం చాలా కిందికి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎంత డెప్త్ అయితే ఉందో. ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ అయితే ఉంది ఒకటి. చలో ఇక స్ట్రైట్గా కిందికి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ పైన చూడండి ఒకసారి ఎలాగైతే ఉన్నాయో. వీటిని అయితే పొదుగా అంటారంట. చూడండి ఎలాగైతే ఉన్నాయో. చూస్తున్నారా మొత్తం మనకి పైన అయితే సూపర్ అంటే సూపర్గా అయితే ఉంది. చూడండి ఎలాగైతే ఉన్నాయో. సో కాస్త లోపలికి అయితే వచ్చాము. పైన చూడండి ఎలాగైతే ఉందో మొత్తం. చూస్తున్నారు కదా పైన అయితే ఎలాగుందో. చూస్తున్నారు కదా ఎంత హైట్ అయితే ఉందో. అండ్ కింద చూపిస్తా చూడండి. సో ఇక కిందికి అయితే వస్తా అన్నా చూడండి. చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇంకా కిందికి అయితే చాలా హైట్ అయితే ఉంది. మెట్లు అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. సో చూడండి డౌన్ సైడ్ మొత్తం చూస్తున్నారు కదా. సో చూడండి మెట్లు అయితే ఎలా అయితే ఉన్నాయో. చూడండి కింద లొకేషన్ చూడండి ఎలా అయితే ఉందో. చలోగా కిందికైతే వెళ్దాం. లోపలైతే వేడి ఎక్కువ ఉంది. స్వెట్టింగ్ అయితే మామూలుగా అయితే రావట్లేదు. అండ్ లోపలికైతే ఒక వాటర్ బాటిల్ అయితే తప్పకుండా అయితే క్యారీ చేయండి. కిందికి వచ్చిన తర్వాత చూడండి ఎలా అయితే ఉందో. చూస్తున్నారు కదా మొత్తం మనకి ఇక్కడ ముందరైతే లైటింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎలా అయితే ఉందో. కాస్త ముందుకైతే వెళ్ళి చూద్దాం. అక్కడ గబ్బిలాలు కూడా అయితే ఉన్నాయి కొన్ని. చూడండి అక్కడ గబ్బిలాలు అయితే ఎగురుతా ఉన్నాయి. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కాస్త ముందుకు రాగానే మనకి చూడండి పైకి అయితే ఎక్కడానికైతే ఉంది. లోపలికి కూడా మొత్తం వెళ్ళొచ్చు మనం. బట్ చాలా రిస్కీగా అయితే ఉంది. చూస్తున్నారు కదా చాలా హైట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళడానికి లైటింగ్ ఉంది. అండ్ మనకి ఇక్కడైతే కాస్త బెండ అయితే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా మొత్తం మనకి లోపల లైటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చూడండి టాప్ వ్యూ చూడండి. చూస్తున్నారు కదా మొత్తం చాలా బాగుంది. ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అసలు. అక్కడైతే కొంతమంది ఫోటోలు అయితే దిగుతా ఉన్నారు. అందుకే మనం లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారా ఇక్కడికి రాగానే మనకి పైకి వెళ్ళడానికి అయితే ఉంది. చలో ఇక పైకి అయితే ఎక్కుదాం మనం.
సో శివ రాలేదు, శివ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో శివ అయితే అక్కడ వస్తూ ఉన్నాడు, చూస్తున్నారు కదా, అక్కడ శివ అయితే వస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఒక మిక్చర్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి, అండ్ లోపలికి అయితే వెళ్ళొచ్చు అనుకుంటా, బట్ టూ రిస్కీగా అయితే కనిపిస్తూ ఉంది. అసలు లైటింగే లేదు, జీరో లైటింగ్ ఆడ. ఇక్కడైతే లైటింగ్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్దాం, తర్వాత కావాలంటే దాన్ని అయితే ట్రై చేద్దాం. మన శివ అయితే వీడియో అయితే తీసుకుంటా ఉన్నాడు, చూడండి వస్తున్నాడు. సో తనైతే వచ్చేసాడు, ఇక పైకి అయితే ఎక్కుదాం. సో అక్కడ చూస్తున్నారు కదా, జనాలు అయితే దిగుతా ఉన్నారు. సో ఇక్కడ పైకి అయితే వెళ్దాం, వాటర్ ఉన్నాయంట, ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటని. చలో ఇక పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఎలా అయితే కొంచెం రిస్కీగా అయితే ఉంది, బట్ మేనేజ్ చేసేయచ్చు. దిగేటప్పుడు కాస్త చూసుకొని అయితే దిగండి, ఎందుకంటే కింద పడ్డామంటే మొత్తం స్టోన్ మాదిరి ఉంది, దెబ్బలు అయితే బాగా తగిలేస్తాయి మనకి. చూడండి ఇక్కడ ఎంత హైట్ ఉందో, ఇక్కడ మళ్ళీ మనం పైకి అయితే ఎక్కాలి. అండ్ లోపలికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే వాటర్ బాటిల్ లేకపోయిందంటే మాత్రం మీరు చాలా అయితే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ అనేది అస్సలు దొరకదు, పైన రెస్టారెంట్లో దొరుకుతుంది, వాటర్ కావాలంటే తీసుకోండి అక్కడ. అండ్ హెల్మెట్స్ కూడా మేమైతే లోపలే పెట్టేసాం, సార్ వాళ్ళైతే లోపల హెల్మెట్ పెట్టుకోండి ఏం పర్లేదు అన్నారు. దానివల్ల మనకి పని అయితే కాస్త ఈజీ అయింది. ఒకవేళ హెల్మెట్ ఉంటే హెల్మెట్ తీసుకొని వీటిని ఎక్కడం దిగడం అనేది కొంచెం టఫ్ ఛాలెంజ్. అండ్ ఇక్కడ బ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే మనకి స్మెల్ అనేది విపరీతంగా అయితే వస్తూ ఉంది. చూస్తున్నారు కదా ముందర లైటింగ్ ఎలా ఉందో. ఇంతకుముందు వచ్చినప్పుడు షూటింగ్ జరుగుతుందని చెప్పి లోపలికి అయితే పంపించలేదు కదా, ఇక్కడ షూటింగ్ సంబంధించిన అయితే ఐటమ్ అయితే ఉంది ఒకటి మనకి. సో ఇంతకుముందు నేను శివ వచ్చాము ఆల్రెడీ ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే, ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, కింద అయితే లింక్ ఇస్తాను చూడండి. బట్ అప్పుడు వచ్చినప్పుడు మేము షూటింగ్ జరుగుతుంది, లోపలికి అయితే అలో చేయడానికి లేదు, 2 డేస్ తర్వాత అయితే రండి అని చెప్పారు. ఇక చేసేది ఏం లేక మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాం అప్పుడు. బట్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే దగ్గర 80 కిలోమీటర్స్ అయితే వచ్చాను నేను. 80 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే రాకూడదని అనుకున్నా, బట్ శివ మాత్రం లేదు ఈసారి వెళ్దాం ఖచ్చితంగా మనకి అలో ఉంటుంది అని చెప్పాడు, అందుకే వచ్చాము. సక్సెస్ఫుల్గా అయితే విజిట్ చేసేసాం. ఇక్కడ మనకి కాస్త వాటర్ అయితే ఉంది, తడిగా అయితే ఉంది, స్కిడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, జాగ్రత్తగా అయితే దిగాలి. చూస్తున్నారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి లోపలికి బెండ్ అయి వెళ్ళాలి, అండ్ అలాగే వాటర్ కూడా ఉన్నాయి. సో ఇక్కడితో అయితే మనం స్టాప్ అయిపోదాం, ఎందుకంటే ఇంతకంటే ముందుకు వెళ్ళామంటే రిస్క్ అవ్వచ్చు. చూడండి ఇక్కడికి రాగానే చూడండి లోపల మనకి వాటర్ ఉంది, అండ్ వెళ్ళొచ్చు లోపలికి, మ్యాక్సిమం అయితే ట్రై చేయొచ్చు. చూడండి వెళ్ళడానికి రూట్ అయితే ఉంది, బట్ పైన మనకి షార్ప్గా అయితే ఉన్నాయి, అవి టచ్ అయ్యాయంటే మాత్రం కట్ అవుతాయి. అండ్ వాటర్ ఉంది కాబట్టి అసలు ఛాన్సే లేదు వెళ్ళడానికి. సమ్మర్లో వస్తే మేబీ వాటర్ ఉండకపోవచ్చేమో. సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ ఎలా అయితే ఉన్నాయో చూడండి. అండ్ మనకి ఇక్కడ షేప్ చూడండి ఎలాగుంది, దీని ఒక పాము పడగలాగా అయితే ఉంది మనకి దీని షేపు. లైట్ ఉంది కదా, ఈ లైట్కి క్వైట్ ఆపోజిట్లో చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ నందిలాగా అయితే ఉంది, ఫామ్ అయిందనమాట రాయి అనేది, మనకి అచ్చు నందిలాగే ఉంది. చూడండి షేప్ చూడండి. మనతో పాటు శివ అయితే వచ్చాడు కదా, శివ చూడండి ఇంకా పైనే వస్తూ ఉన్నాడు, మనమైతే కిందికి అయితే వచ్చేసినాం. సో పైన చూడండి మొత్తం చూస్తున్నారు కదా. సో లైటింగ్ చూడండి చాలా బాగుంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రాళ్ళు ఉన్నాయి కదా, వీటిని అనేది ఒక్కో దాన్ని టచ్ చేసినప్పుడు మనకి సౌండ్ అనేది డిఫరెంట్గా అయితే వస్తుందని కొన్ని వీడియోస్లో అయితే చూసాము. సో మనమైతే ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది, ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది, సో ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది, అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక రకమైన సౌండ్ వస్తుంది. చూస్తున్నారు కదా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ అయిన సౌండ్ వస్తుంది. ఇలా చాలా చోట్ల అయితే ఉన్నాయి, మనం అన్నీ టెస్ట్ చేయలేం, అంత టైం కూడా లేదు మనకి. చూడండి పైన మొత్తం ఒక చెట్టులాగా అయితే ఉంది చూడటానికి అయితే మాత్రం. చూస్తున్నారు కదా వీడియోలో మీరే, టాప్లో చూడండి మొత్తం అవే పైన మొత్తం చూస్తున్నారు కదా. చలో ఇక బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం, వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం.
సో కింద అయితే చూసేసాం కదా, ఇక్కడ వెళ్ళే దారిలో మనకి చూడండి శివలింగం అయితే ఉన్నాయి, అక్కడ ఒక శివలింగం అయితే ఉంది. పైనుంచి మనకి వాటర్ అయితే పడతా ఉన్నాయి. ఆ వాటర్ పడే ప్లేస్ చూడండి ఎలా ఉందో చూడండి. సో చూస్తున్నారు కదా, ఆ పొదుగుల నుంచి మనకి వాటర్ అనేది ఒక్కొక్క డ్రాప్ అయితే కిందికి అయితే పడతా ఉంది. ఇలాంటి లైటింగ్ మనకి బెలూన్ కేవ్స్లో కూడా చూడొచ్చు మనం. బట్ ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బెలూన్ కేవ్స్లో మనకి కాస్త వాకింగ్ డిస్టెన్స్ అనేది నార్మల్గా అయితే ఉంటుంది, పైకి కిందికి అయితే అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువ ఉండవు. బట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్కడ చూస్తే డౌన్ అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పైకి అయితే అప్ అయితే ఉంది. ఇక్కడ చూడండి క్లియర్గా అయితే తెలుస్తుంది మనకి శివలింగాలు అయితే ఎలాగైతే ఉన్నాయో, లింగాలు మొత్తం మనకి. మన శివ అయితే వీడియో తీసుకొని పైకి అయితే ఎక్కేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి మొత్తం మనకి పొదుగు అయితే ఎలాగైతే కనిపిస్తుందో నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు చూడాలి. చలో ఇక బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. అక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి కొన్ని, అవి కూడా ఎక్కి పైకి ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మేము బ్యాక్ అయితే వెళ్తా ఉన్నాం. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకి చిన్న కేవ్ మాదిరి అయితే ఉంది. లోపల మీకు కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడైతే కొన్ని బాటిల్స్ అండ్ కాస్త వేస్ట్ అయితే ఉంది. సో ఇలా లోపలైతే పడేయకండి, ఎందుకంటే ఇలాంటి మంచి ప్లేస్ని మనం చెడగొట్టకూడదు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పైకి అయితే వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ కూడా లోపలికి అయితే వెళ్ళడానికి ఉంది. బట్ లోపల మనకి లైటింగ్ అలాంటివి ఏం లేవు కాబట్టి రిస్కీ కాబట్టి వెళ్ళట్లేదు మనం. ఇక్కడ చూస్తున్నారా మొత్తం మనకి గోల్డ్ లాగా అయితే కనిపిస్తూ ఉంది చూడండి. ఇంతకుముందు షూటింగ్ జరిగిందని చెప్పా కదా, ఆ షూటింగ్కి సంబంధించిన పెయింటింగ్ అనుకుంటా. చెత్త అలా అంటే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే మాత్రం నేను ఇది ఒక గోల్డ్ అయితే అని అనుకున్నాను, బట్ ఇది గోల్డ్ కాదు, జస్ట్ షూటింగ్ పర్పస్ వేసినది. చూస్తున్నారా ఇక్కడ మొత్తం పేర్లు అయితే ఎలా రాసేసారో. సో ఇలా అయితే చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా మీరు పేర్లు రాసినంత మాత్రాన మీకేమి రాదు, ఇంకా మనం ఈ కేవ్ని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. చూడండి మొత్తం పేర్లు ఎలా అయితే రాసేసారో. ఇంకోసారి అయితే ఇలా చేయొద్దండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇందాక మీకు ఈ నిచ్చెన అయితే చూపించా కదా, ఇప్పుడు మనం దీనిపైకి అయితే వెళ్తా ఉన్నాం. చలో ఇక పైకి అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి అయితే నేను ఎక్కాలి కాబట్టి నా వీడియో అయితే నేను రికార్డ్ చేయలేను. సో పైకి ఎక్కేది శివ రికార్డ్ చేస్తాడు. అది చూడాలనుకుంటే శివ ఛానల్ అయితే చూడండి. శివ ఛానల్ నేమ్ వచ్చేసి లోకల్ లేన్ మోటో వ్లాగ్స్. అందులో అయితే నేను పైకి ఎక్కిన క్లిప్ అయితే ఉంటుంది చూడండి. కింద నుంచి అయితే ఇంకా కొంతమంది అయితే వస్తూ ఉన్నారు, చూపిస్తుండండి. చూస్తున్నారు కదా కింద జనాలు అయితే ఉన్నారు, వస్తూ ఉన్నారు. సో ఇక్కడ వెళ్ళే కొద్దీ రూట్ అనేది చాలా కష్టంగా అయితే అయిపోతుంది. స్టోన్స్ అనేవి చాలా షార్ప్గా అయితే ఉన్నాయి, కొంచెం మిస్టేక్ చేసినా మనకి మామూలుగా ఉండదు ఇక్కడ వ్యవహారం. చూడండి ఎలాగైతే ఉందో. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి చూడండి. సో ఇక్కడ ఫారూక్ అయితే పైకి ఎక్కుతా అన్నాడు, ఫుల్ అడ్వెంచరు. చిన్న వయసులోనే మనోడైతే మామూలు అడ్వెంచర్ చేయట్లా. చూడండి పైకి అయితే ఎక్కుతా అన్నాడు, చూస్తున్నారు కదా. మన శివ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు పైకి వెళ్ళడానికి. పైన శివ అయితే ఉన్నాడు, కింద నేనైతే ఉన్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే చెమటతో అయితే తడిసిపోయా. పైకి ఎక్కే రూట్ అయితే చాలా టఫ్గా ఉంది, బట్ తప్పదు మీకు చూపించడానికి నేనైతే రిస్క్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మొత్తం డౌన్లో అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ అయితే ఉంది. ఇక్కడ సెకండ్ స్టెప్ వరకు అయితే వచ్చాం. టైం అయితే 3:40 అయింది, మనకి 4 o'clockకి క్లోజ్ అంట. అందుకే ఇక ఏం చేయలేక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. అందులో ఫారూక్ కూడా ఉన్నాడు కాబట్టి మేమైతే ఎక్కువ రిస్క్ చేయదలుచుకోలేదు, రిటర్న్ అయితే వెళ్తున్నాం. చలో ఇక కిందికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. పైన నుంచి అయితే కిందికి అయితే దిగేసినాము, ఎందుకంటే టైం లేదు మనకి, వెళ్ళిపోవాలి కాబట్టి. ఇక వెళ్ళేటప్పుడు కూడా సేమ్ రూట్ కాబట్టి ఇక నేనైతే వీడియో చేయదలుచుకోలేదు, డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో చూసారుగా పైకి ఎక్కడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాం మేమైతే, మొత్తం తడిచిపోయాం అసలు స్వెట్ అయితే. సో ఈ వీడియో కోసం అయితే మీరు తప్పకుండా అయితే లైక్ చేయాలి, ఎందుకంటే చాలా అయితే కష్టపడ్డాం ఈ వీడియో కోసం మేమైతే. చలో ఇక పైకి అయితే వెళ్ళిపోదాం. సో లోపల నుంచి ఇప్పుడే బయటకి అయితే వచ్చాం, చూస్తున్నారు కదా మొత్తం. చాలా ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే చేసేసి ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.